వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది స్ట్రెచ్చర్ ఇవ్వకపోవడంతోనే సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే వృద్ధురాలైన తన భార్యను భర్త భుజాలపై మోసుకెళ్లాడని వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం లేదని, స్ట్రెచ్చర్ల కొరత కూడా లేదని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. ఆ వీడియోని చూస్తేనే దురుద్దేశంతో తీసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. పేషెంట్ అయిన భార్యను భర్త భుజాలపై ఎత్తుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వారింది. అసలు నిజంగానే ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా, స్ట్రెచ్చర్ లేవా తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ నాతో మాట్లాడదాం. ఉదయం ఇద్దరు హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో కూడా భర్త భార్యను భుజాలపై ఎత్తుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది. అసలు ఏం జరిగింది, నిజంగానే సిబ్బంది నిర్లక్ష్యం, స్ట్రెచ్చర్ లేవా ఎంజీఎంలో? అంటే ఎంజీఎంలో స్ట్రెచ్చర్ల కొరత కానీ వీల్ చైర్ల కొరత కానీ అసలు లేదండి. తర్వాత ఈ పర్టికులర్ వీడియోలో చూపించిన పేషెంట్ కూడా ఆమె అవుట్ పేషెంట్గా వచ్చింది. గత నవంబర్లో ఆమెకు సర్జరీ కూడా మనం ఇక్కడే చేయడం జరిగి బాగు చేసి ఇంటికి పంపించడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఓపీ బేసిస్ మీద వచ్చేసి ఆమెకి డ్రెస్సింగ్, ఆ వూండ్కి డ్రెస్సింగ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా అదే జరిగింది. సిఓటీలో ఆమెకి డ్రెస్సింగ్ చేశారు డాక్టర్లు, వార్డ్ బాయ్స్. తర్వాత మా పేషెంట్ కేర్ వర్కరే వీల్ చైర్లో తీసుకొని వచ్చేసి బయట అవుట్ గేట్ దగ్గర, ఆ గేట్ 1 దగ్గర చెట్టు గద్దె మీద దింపేసి వెళ్ళినారు. ఏంటంటే వాళ్ళు కొత్తగూడెం వెళ్ళాలంటే వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళి ఆటోలో అక్కడి నుంచి ఆయనకి అట్లా వెళ్తాడు. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఏం చేసినాడంటే, ఆమె నడవలేకపోతుంది. ప్రతిసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈవెన్ బాత్రూమ్కి, టాయిలెట్కి కూడా అలాగే సేవలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఆయనకి. సో అది ఎలా అంటే, ఏమన్నా క్రచెస్ కానీ లేకుంటే వీల్ చైర్లు కానీ, అది మన వీల్ చైర్ కాదు, మన ఆర్టిఫిషియల్ లింబ్ కానీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వస్తే, ఇక్కడ ఓపీ దగ్గర క్యాలిపర్ సెంటర్ ఉన్నదని తెలుసుకొని అక్కడికి వెళ్ళిండు. ఆయన వెళ్ళే టైం వరకు అది క్లోజ్ అయింది, 1 వరకే క్లోజ్ అయిపోతే కూడా ఆయన ఇక్కడే ఉండి నెక్స్ట్ డే వెళ్దాము అనే ఉద్దేశంలో ఆయన మమ్మల్ని అడుగుదామనే వచ్చాడు. బట్ వచ్చేయడానికి ముందు కూడా ఎండ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక పక్క చెట్టుకి ఆమెను భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. అది 20 సెకండ్స్ మాత్రమే జరిగింది. అయితే నాకు ఆ వీడియోని కూడా నిశ్చితంగా పరిశీలిస్తే అదేదో అంటే ఒక డైరెక్టెడ్ వీడియో లాగా, ఎందుకంటే మీరు ఆ వీడియోని నిశ్చితంగా గమనిస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇట్లా భుజం మీద వేసుకున్న తర్వాత ఇట్లా ముందుకు నడవండి, ఇంకా నడవండి అని అంటున్న సంఖ్యలు కూడా వినబడుతున్నాయి. సో అంచేత ఇందులో వాస్తవం అయితే లేదు. మాకు స్ట్రెచర్ల కొరత లేదు, వీల్ చైర్ల కొరత లేదు, సిబ్బంది నిర్లక్ష్యం లేదు. సో ఇవి డెఫినెట్గా ఏ సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నా నేను వెంటనే చర్య తీసుకుందామని అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఏంటనంటే, ఇలా నెగటివ్ వార్త ఒక్క ఎంజీఎం లాంటి హాస్పిటల్ మీద రాస్తే పేద ప్రజలకు మాత్రం ఇబ్బంది అవుతుందనేదే నా ఒక ఆవేదన. ఒకవేళ తప్పులు జరిగితే నా దృష్టికి తీసుకొస్తే వాటిని డెఫినెట్గా నా లెవెల్లో అయ్యేది నేను వెంటనే సరి చేసుకుంటాను. ఇంకా బడ్జెట్కి సంబంధించి ఇంకేమన్నా అవసరం ఉంటే గవర్నమెంట్ కూడా మాకు ఇప్పుడు నిన్న కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. స్ట్రెచర్ల కొరత ఉన్నా చెప్పండి, వీల్ చైర్ల కొరత ఉన్నా. నిన్న నైట్ వరకు 7 వరకు ఇదే హాల్లో జూమ్ మీటింగ్లో సార్ చెప్పిన తర్వాత మేము అదే ఆర్ఎంఓలకు తీసుకొని మీటింగు తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్ కంట్రోల్కి కూడా థియేటర్లో ఉన్నదని మేము అక్కడ థియేటర్లోకి డ్రెస్ చేసుకొని పోయి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని సమీక్షించుకునే సమయంలో ఇలాంటి వార్త చేసినారు. సో అందుకోసమే చెప్తున్నాను ఏంటంటే, దయచేసి ప్రజలు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని నమ్మకండి, దానిలో నిజ నిర్ధారణ చేసుకోండి. నిజం ఉంటే మమ్మల్ని అడగండి, నిలదీయండి, మేము ఖచ్చితంగా సర్దుకుంటాం, దానికి సమాధానం చెప్తాం, కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. సో అంతేగాని లేని సమస్యను ఉన్నట్టుగా చూపిస్తే మంచిది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే స్ట్రెచ్చర్లు 60 వరకు ఉన్నాయి. తర్వాత ఈ వీల్ చైర్లు 150 వీల్ చైర్లు ఉన్నాయి. సో అవన్నీ ఉన్నా కూడా వీడియో ఎవరు తీసిన అనుకుంటారో, వీడియో తీసిన వాళ్ళని గుర్తించారా? మీరు దంపతులతో మాట్లాడిరా? వీడియో ఎవరు తీశారో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే పోలీస్ వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే నేను ఆ వీడియోని చూసిన తర్వాత ఏదో ఇట్లా నడవండి అని అంటే ఇదేదో దురుద్దేశంతో చూసిందని నార్మల్గా అయితే వార్తాపత్రికల వాళ్ళు తీస్తారనుకుంటాం, కానీ అది అలా అనిపించలేదు నాకు. అందుకనే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఫోరెన్సిక్ ఆడిటింగ్ కూడా ఎవరు చేసినారు, ఎక్కడ రికార్డ్ అయింది అనేది కూడా తెలిస్తే
వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్తాం. ఎందుకనంటే తప్పుడు వార్తను ప్రచారం చేయొద్దనేదే నా ఉద్దేశం. దానివల్ల ఏంటనంటే మిగిలిన వాళ్ళ గవర్నమెంట్కి ఏమన్నా అవుతుంది, సూపరింటెండెంట్కి ఏమన్నా అవుతున్నది అనే కంటే కూడా పేద ప్రజలకు ఒక సందిగ్ధత ఏర్పడుతుంది, ఒక భయాందోళనకు గురవుతారు. అందుకోసమైనా ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దని ఇది ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అభిప్రాయం. అయితే అది దురుద్దేశంతోనే ఆ వీడియో తీశారు, కానీ మా ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం లేదు, స్ట్రెచ్చర్స్ కూడా ఉన్నాయంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్.